వేములవాడ రూరల్ మండలం హనుమాన్పేట గ్రామంలో ప్రధాన పథకాల అమలుపై కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల్లో ప్రతి పేదవాడికి అందాల్సిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి పథకం పేదవాడికి, అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంగం సామి యాదవ్, రూరల్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బొండ శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అదిల్, స్థానిక మాజీ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లయ్య, ఎదురుగడ్ల మాజీ సర్పంచ్ కోయినేని కరుణాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలక ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేక శ్రావంతి, హరినందన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడవెల్లి అనిల్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొత్తూరు నరేష్, కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్పేట గ్రామంలో మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు హనుమాన్పేటకు 33 రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేయించినందుకు ఆదిశ్రీ అన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరీ హనుమాన్పేట తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ హనుమాన్పేట గ్రామం ఈరోజు గ్రామ సభ జరుపుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు మరియు రైతు భరోసా, ఆత్మీయ భరోసా వీరికి లేని వారికి కొత్తగా సభ్యత్వ నమోదు చేయడం జరిగింది మరియు దరఖాస్తులు కూడా చేయడం జరిగింది. ఇటీ చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఆదిశీనన్న గారికి హనుమాన్పేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు సీఎం గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని హనుమాన్పేటలో ప్రారంభించడం జరిగింది. మరి కాంగ్రెస్ అంటేనే పేదల పెన్నిది, గరీబులకు సరీబులకు. మరి గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంటే ఇండ్లు కట్టించింది, మన రేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చినాం. ఈరోజు హనుమాన్పేటలో మరి రేషన్ కార్డులు మంజూరు చేయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పేదలకు ఇండ్లు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇల్లు రాని వాళ్ళు కూడా లొల్లి పెట్టద్దు, రేషన్ కార్డులు రాని వాళ్ళు కూడా లొల్లి పెట్టద్దు. ఈ కార్యక్రమం ఇట్టే కంటిన్యూ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చినది కొందరికి వస్తాయి, తర్వాత కొందరికి వస్తాయి. రాలేదని బాధపడకూరి. గరీబులు ఎవరున్నా వాళ్ళకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది. మరి అదేవిధంగా ఇప్పుడు రాబో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎలక్షన్లు కానీ ప్రతి దానిలో కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి, మహిళలు కానీ, చిన్నలు పెద్దలు అందరూ అండగా ఉండి మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఆదిశీనన్న నాయకత్వంలో హనుమాన్పేటలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగించాలంటే మీ అందరి సహకారం కావాలి. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గ్రామ ప్రజలకు, మరి వాట్సాప్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞత చెప్తూ ఈరోజు ప్రజాపాలనలో భాగంగా హనుమాన్పేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజలు మరి 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డ్స్, ఇందిరా ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమాలను మరి వల్ల ప్రజల ముందు పెట్టిన ఇలా కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేములవాడ రూరల్ మండలం హనుమాన్పేట గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ జరుపుకోవడం జరిగినది. ఈ గ్రామ సభలో ఏదైతే ప్రభుత్వం 6 పథకాలు, 6 గ్యారంటీలు ముందట పెట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అందులో భాగంగానే ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో భాగంగా ఈ
గ్రామ సభ జరుపుకోవడం జరిగింది.